జై శ్రీరామ్. ఓం సాయిరామ్ అండి. వాళ్ళ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభ గురువారం తెలియజేస్తూ ఈరోజు గురువారం పూజ చేసుకుంటున్నాను. నేను ప్రతి గురువారం నేను పూజ చేసుకొని ఒకసారి సాయి చాలీస చదువుకొని తర్వాత హారతి నైవేద్యం నాకు చేతనైన నైవేద్యం పెట్టుకున్న తర్వాత సచ్చరిత్ర చదివే అలవాటు ఉంది. నేను రోజుకు గురువారం మాత్రం కంపల్సరిగా సచ్చరిత్ర ఒక అధ్యాయం అయినా చదువుకుని ఎంత పని ఉన్నా బయటికి వెళ్ళాల్సి వచ్చినా సచ్చరిత్ర చదువుకున్న తర్వాతే వెళ్తానండి. ఈరోజు నేను 46వ అధ్యాయం చదువుతూ ఉన్నాను. చదువుతూ ఉన్నప్పుడు బాబా గారి వైపు చూస్తూ, అసలు నువ్వు ఇంత దయాశాలివా బాబా, మా కోసం నువ్వు ఇంత చేస్తావా అని నేనే ఆయనకి వెళ్ళి తదేకంగా చూస్తున్నాను. బాబా గారు ఎంత దయాశాలంటే, తాత్య అనే పరమ భక్తుడు ఉంటాడు, రామచంద్ర అని. ఇంకా మీరు సచ్చరిత్ర చదివే వాళ్ళకి తెలుస్తుంది. బాబా తాత్యాకి రామచంద్రకి ఆరోగ్యం ఇవ్వడం కోసం, వారికి జ్వరము అనారోగ్య సమస్యలు వస్తే వారు చనిపోతారనే విషయం బాబా గారికి తెలుసు. కానీ ఆ ఇద్దరు భక్తులను కాపాడుకోవాలంటే బాబా వాళ్ళ ఇద్దరుకున్న అనారోగ్య సమస్యలన్నింటినీ తన శరీరంలోనికి తీసుకొని తనువు చాలిస్తారు. ఎవరి కోసం? భక్తుల కోసం, తాత్య కోసం, రామచంద్ర కోసం తన శరీరాన్ని చాలిస్తారు. ఇంత దైవభక్తి, ఇంత దయాశాలి, ఇంత కరుణామూర్తి మన కలియుగంలో, మన సేవకై కలియుగంలో ఉన్నందుకు మనం ఎంత అదృష్టవంతులు. ఆయన సేవ చేసుకునే అదృష్టాన్ని మనకిచ్చినందుకు చాలా చాలా అదృష్టవంతులం మనం. నేనైతే నాకు చేతనైన పూజ చేసేసుకొని నైవేద్యం పెట్టుకొని హారతి. అయితే ఇంకా చెప్పాలంటే రోజు బాబా గారికి పొద్దున్నే లేచి మనం ఈ పని చేస్తున్నాం బాబా అని చెప్పి వెళ్ళండి. మీకు ఆ పనంతా విజయవంతం అవుతుంది. ఎందుకంటే బాబా గారు భక్తుల కోసం మాత్రమే వేచి చూస్తుంటారు. నా భక్తులు ఏం చేస్తున్నారు, ఎక్కడ కష్టపడుతున్నారు అని మన కోసం మాత్రమే మన వెనకే తిరుగుతూ ఉంటారు. కానీ భక్తితో పాటు నమ్మకం ఉండాలి. బాబా మనతో ఉన్నాడనే నమ్మకమే మనకి బలం. మీ అందరికీ నచ్చినట్లయితే, మీ బాబా వారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలంటే ఒకసారి అందరూ ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. మీకు నా మాటలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం సాయిరామ్.